హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎర్ర కందిపప్పుతో మసూర్ దాల్‌తో పులావ్ అండి. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మసూర్ దాల్ కిచిడి అని 2 టైప్స్ షేర్ చేశాననమాట. ఇది కొంచెం డిఫరెంట్, అంటే పులావ్ స్టైల్‌లో. ఇక్కడ ఒక 200 గ్రామ్స్ దాల్ తీసుకున్నానండి. ఇంత కందిపప్పు తీసుకున్నాను. ఎప్పుడు తక్కువ తీసుకోవాలండి. చాలా క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. రైస్ ఎక్కువ ఉండాలి. పప్పు అనేది తక్కువ ఉండాలన్నమాట. వాష్ చేసి పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను రైస్. అయితే కుక్కర్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాగాక కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఇక్కడ దంచి పెట్టుకున్న, కచ్చాపక్కాగా దంచి పెట్టుకున్న షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచీ అండి, దంచి పెట్టుకున్నది వేసేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కారం తక్కువ ఉన్నవి 4, 5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోది. ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్స్ మీ చాయిస్ అండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలూస్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి, క్యారెట్ ముక్కలు, మటర్ గ్రీన్ పీస్ అండి, ఒక 3 క్యారెట్లు తీసుకున్నానండి, ఒక 2 ఆలూస్ తీసుకున్నాను, మటర్. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి, మీరు ఏదైనా వేసుకోండి. కాలీఫ్లవర్ అయినా, బీన్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర అండి. సేమ్ పులావ్ స్టైల్లోనే ఉంటుందండి ఇది, కాకపోతే ఎర్ర కందిపప్పు వేసుకున్నాం ఇందులో. ఎర్ర కందిపప్పును టమాటోస్ యాడ్ చేస్తున్నామండి. పుదీనా, కొత్తిమీర అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాము. ఒక టమాటో అండి, బిగ్ సైజ్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకోనవసరం లేదు, ఒక బిగ్ టమాటో చాలండి. బాగా మిక్స్ చేసుకొని కాస్త పసుపు, ఆల్రెడీ ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి, కారం, ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మగ్గిన తర్వాత, కాస్త వేగిన తర్వాత వాటర్ అండి, 1:2 రేషియోలో వాటరు. కొంచెం స్మెల్ కోసం అని చెప్పేసి బిర్యానీ ఆకుతో పాటు ఆ పువ్వు ఇస్తారండి, పత్రక పూలు ఏదో అంటారు, ఆ ఫ్లవర్ వేసుకున్నానండి. మంచి సువాసన వస్తుందన్నమాట అది వేసుకుంటే. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి, బాయిల్ వస్తుందండి. బాయిల్ వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గీ అండి, నెయ్యి నెయ్యి యాడ్ చేసుకున్నానండి నేను. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నామండి. 200 గ్రామ్స్ రైసు, ఒక 25 గ్రామ్స్ ఉండొచ్చండి మసూర్ దాల్.
అప్రాక్సిమేట్లీ అండి నేను చెప్పేది. బాగా కలుపుకొని ఇంకా అన్నీ వేసేసుకున్నామండి. గరం మసాలా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 3 బాయిల్ వచ్చేసింది కాబట్టి ఒక 3 విజిల్స్ సరిపోతుందండి. అంతే అండి. హెల్తీ పులావ్ అనండి, కిచిడి అనండి, ఏదైనా సరే రెడీ అవుతుందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాన్ని కూడా అంటే షార్ట్స్లో పెట్టేది ఉంటుంది, లాంగ్ వీడియోస్లో క్రాఫ్ట్స్ ఉంటాయండి. అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.